తిరుపతికి వచ్చి వైకుంఠ ఏకాదశిని 10 రోజులు ఎవరు పెట్టమన్నారు? నేను భక్తులందరినీ కూడా అడిగినాను, భక్తులందరి దగ్గర నేను సమాచారం స్వీకరించినాను. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కొండ మీదనే ఉంటే కేవలం ఏకాదశి ద్వాదశి ఈ 2 రోజుల పాటే, వైకుంఠ ఏకాదశి ద్వాదశి 2 రోజుల పాటు ఉంటే చాలా బాగుంటుంది దర్శనం అని చెప్పినారు. అది 35 గంటలైనా 50 గంటలైనా సరే మేము క్యూ లైన్లలో ఉండి ఎంత సమయమైనా వేచి ఉండి స్వామిని దర్శించుకుంటేనే మాకు ఆత్మతృప్తి కలిగేది. ఈ రకంగా 10 రోజులు ఎవరు పెట్టినారు? దీనికి ఆగమాలు ఎట్లా అనుమతించినాయి? నాకైతే ఆగమాలు తెలియదు. ఖచ్చితంగా దీన్ని 2 రోజులకు కుదిస్తామోనని పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత బోర్డులోనే సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గారే బోర్డులో తీర్మానం కూడా చేసి 2 రోజులకని, ఆ తర్వాత మొన్న మేము పీఠాధిపతుల నిర్ణయంతో 26 మంది పీఠాధిపతుల నిర్ణయంతో తీసుకున్నటువంటి ఆలోచన ఆ వైకుంఠ ఏకాదశి పర్వదినాలు 10 రోజులుంటాయి అన్న దానికి జడిసి రూటు మార్చిందెవరు? మాట మార్చిందెవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అంటే ఆ రోజునేమో దీని అంతటికీ కూడా కారణం మేము, వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలకు కారణం జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు కూడా బిఆర్ నాయుడు గారు వేయటం జరిగింది. ఆ హరినాథ్ రెడ్డి నా బంధువు అని కూడా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి సత్యనారాయణ మూర్తి గారు అనేటువంటి ఒక రిటైర్డ్ జడ్జి చేత విచారణ కూడా చేయించినారు. విచారణ చేయించి ఆయన గవర్నమెంట్ కు నివేదికను కూడా అందజేయటం జరిగింది. ఇప్పటి వరకు ఆ నివేదికను బయట పెట్టనే లేదు. ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోనే లేదు. ఆ రోజు ఈ నివేదిక అసలు విచారణ ప్రారంభం కాక పూర్వమే డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి ఒక అధికారిని బలి చేసినారు తప్ప ఏ రకమైనటువంటి చర్యలు దీనికి సంబంధించి జరగనే లేదు. అంటే అంతా ఒక పథకం ప్రకారం వాళ్లు చేసినటువంటి తప్పుల మీద మా మీద అబాండాలు వేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు అనని చంద్రబాబు గారు ఈ బురద జల్లేటువంటి కార్యక్రమం మా మీద వేసి రోజు తుడుచుకోండి మీరు అనేటువంటి కార్యక్రమమే. లడ్డూ వ్యవహారంలో సాక్షాత్తు పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసింది అని చెప్పి ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత సుప్రీంకోర్టే దీని మీద ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయటం సబబానని వాళ్లు సిబిఐ ద్వారా సిట్ ఎంక్వైరీకి వేయించటం జరిగింది. ఇప్పటి వరకు రాజకీయ పరమైనటువంటి అరెస్టు ఒక్కటి కూడా అందులో జరగలేదు అన్న విషయం కూడా వాస్తవం. అంటే మీరేమో దీనికి సుబ్బారెడ్డి కారకుడు, జగన్మోహన్ రెడ్డి గారి కారకుడు, కరుణాకర్ రెడ్డి కారకుడు అని మీరు చేసినటువంటి ప్రచారాలన్నీ కూడా సంవత్సర కాలంగా మా మీద, సంవత్సరంన్నర కాలంగా మీరు మా మీద ఎన్ని అభాండాలు వేస్తున్నారు? పరకామణి విషయంలో కూడా మీరు ఏ రకమైనటువంటి ఆరోపణలు చేసినారు? పూర్తిగా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలే కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరకామణిలో ల్యాప్సెస్ ఏదైనా ఉంటే మీరు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవచ్చును అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏంది అది చాలా చిన్న చోరీ అని అంటాడా అని ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మరి మొన్న సింహాచలంలో 55,000 రూపాయల దొంగతనం అక్కడ ఉన్నటువంటి ఉద్యోగి చేస్తే అతన్ని పట్టుకొని స్టేషన్ బయలు ఎట్టిప్పిస్తారండి మీరు చంద్రబాబు నాయుడు గారు? టీటీడీలో వెంకటేశ్వర స్వామి దగ్గర చోరీ చేస్తేనేమో చిన్న నేరం మా జగన్మోహన్ రెడ్డి అన్నాడని మాటలు మాట్లాడతారా? అంటే సింహాచలంలో ఉన్నది దేవుడు కాదా మీ దృష్టిలో? స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వదిలేస్తారా? మా నాయకుడు దర్యాప్తు చెయ్యమనే చెప్పినాడు. తప్పులేమైనా ఉంటే చర్యలు తీసుకోండి అనే చెప్పినాడు. మీరు మా మీద అబాండాలు వేస్తే అది తప్పు అన్నది ఆయన మాట. ఆయన ఖచ్చితంగా చెప్పినారు 75,000 రూపాయల దొంగతనం జరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్పినారే. దాన్ని పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఏందేందో మాట్లాడుతున్నాడు. ఈ సనాతనవాది అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు సనాతనవాదాన్ని మీరెప్పుడు ఆచరించినారు? మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నేను బైబిల్ మా ఇంట్లో ప్రతి రూములో ఉంటుంది అని చెప్పింది మీరు కదా. మా నాన్న మా నాయనమ్మ వెలిగించినటువంటి దీపారాధన హారతికి సిగరెట్టు ముట్టించుకున్నటువంటి ఘనత
మా ఇంటి చరిత్రది అని చెప్పినది మీరు కదా. ప్రైవేట్ మెడికల్ కళాశాలల నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మొత్తం 1,30,00,000 మందికి పైగా సంతకాలు చేసి దానికి పూర్తిగా ఉద్యమ స్వరూపంగా మార్చి ఆందోళనలు చేస్తూ ప్రజల దృష్టి అంతా కూడా చంద్రబాబు గారు చేసినటువంటి మోసాన్ని ఎండగట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయటం కోసమని ఈ రోజున కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు అది చాలా చిన్న దొంగతనమని చెప్పినారు అని ఈ రోజున మళ్ళా ఈ దుప్పట వ్యవహారం అంటే సిల్క్ కాదు, దేవస్థానంలో వాడినటువంటి పట్టు వస్త్రాలన్నీ కూడా ఇవన్నీ కూడా సింథటిక్ సంబంధించినటువంటి వ్యవహారాలేనని మాట్లాడుతున్నారు. మంచిది. కానీ విజిలెన్స్ నివేదిక ఏం చెప్పింది? 2015 నుంచి 2025 వరకు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. విజిలెన్స్ నివేదిక ఇచ్చినారు టీటీడీకి. కానీ దాన్ని మరుగున పెట్టేసి మా హయాములో ఈ దుప్పటాల కుంభకోణం జరిగింది అని మా మీద అంటే మళ్ళా అది కూడా రాజకీయంగా మా మీద దుద్దటానికి ప్రయత్నం జరుగుతున్నది. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా పెద్ద నేరంగా దాన్ని చిత్రీకరించి వెంకటేశ్వర స్వామి ఆలయ పరువునే నష్టం కలిగిస్తున్నాం, భంగం కలిగిస్తున్నాం అన్నటువంటి స్పృహ కూడా లేకుండా దీని ద్వారా మనం ఓట్లు దండుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లి ఆయన క్రిస్టియన్ అని ఏదో రకాలైనటువంటి మాటలు మాట్లాడి నిందలు మోపి పబ్బం గడుపుకోవాలన్నటువంటి ప్రయత్నమే తప్ప ఏ రకమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి ఆలోచన చెయ్యకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మొన్న అహోబలములు కూడా దొంగతనం జరిగింది కదా 4 నెలల క్రితమే. మరి ఏ చర్యలు తీసుకున్నారు మీరు? ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు కదా. కారణం తిరుమల వేదికగా ఒక విషయాన్ని ఎత్తితే మొత్తం అంతా కూడా దేశానికంతగా ప్రాగిపోతుంది. దాని మీద ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుందిలే మనం మాట్లాడితే అన్నటువంటి ఆలోచన కాదా మీకు? చంద్రబాబు గారు, మీరు అయ్యప్ప మాల ధరించటం మూలంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి అని 2014-19 మధ్యన మీరు మాట్లాడినటువంటి మాట వాస్తవం కాదా? పచ్చి వాస్తవమైనటువంటి విషయం అది. మీ హయాంలో దుర్గగూడికి చెందినటువంటి విలువైన భూముల్ని ఓ ప్రైవేటు విద్యా సంస్థ సన్నిహితుడికి ఇచ్చిన మాట వాస్తవం కదా. ఇదంతా కూడా దేవుడి మాన్యాలే కదా. చెన్నైకి సంబంధించినటువంటి చెన్నైలో ఉన్నటువంటి దేవుడి మాన్యాన్ని పొలాన్నంతా కూడా అతి తక్కువకు అమ్మిన వారు మీరు కాదా? దాని మీద పోరాటం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి సనాతనవాదైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా కూడా దాన్ని నిలదీసినారా, అడిగినారా? ఆనాడు మీరు 2014-19 మధ్యన చంద్రబాబు గారికి సహకరించటానికి లౌకికవాదిగా ముసుగు వేసుకొని ఆ రోజేమో మా ఇంట్లో బైబిల్ ఉంటుంది, మా నాయన సిగరెట్ తాగినాడు, మా ఇంట్లో గొడ్డు మాంసం అన్నది నిరంతరము నేను అవసరమైతే గొడ్డు మాంసం తింటాను అని ప్రకటించింది కూడా పవన్ కళ్యాణ్ గారు కదా. గొడ్డు మాంసం మీ విక్రయాలకు సంబంధించి పెద్ద ఎత్తున దేశమంతా ఆందోళనలు జరుగుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు 2014-19 మధ్యన మాట్లాడినటువంటి మాటలు కూడా వాస్తవం కదా. ఈ రోజున సనాతన ధర్మాన్ని గురించి పెద్ద ఎత్తున లెక్చర్లు ఇస్తే సరిపోతుందా? మీరు ఏ రకమైనటువంటి ఆరోపణలు వేసినా జగన్ గారి స్థిర చిత్తం ముందు, ఆయనకున్నటువంటి ఆధ్యాత్మిక కట్టుబాటు ముందు, ఆయన హయాంలో 2019-24 మధ్యన తిరుమల తిరుపతి దేవస్థాన వైభవాన్ని కాపాడటమే కాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించటం కోసమని మొత్తం రాష్ట్రంలో దాదాపు 3,000 దేవాలయాలను కట్టించినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి తప్ప మరొక అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా మీరు చేయాలి.